కడప జిల్లాలో రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు. ఒకప్పుడు కరువు, వలసలు, వెనుకబడతారని ప్రతీగొన్న నేల నేడు పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు, ఆవిష్కరణలు కొత్త చిరునామాగా మారబోతుందని, సహజ వనరులు సమర్థంగా వినియోగించుకుంటే రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయన్నారు. కడప జిల్లాను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు మనము ఎలక్షన్ల ముందు చాలా హామీ ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ ఎ టార్చ్ బేరర్ ఫర్ ద జాబ్ ఆపర్చునిటీస్. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ద వాట్ ఎవర్ కమిట్మెంట్ దట్ వీ హ్యావ్ గివెన్. సో బేసిక్లీ మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మా వాళ్ళు ఇప్పుడే ఏపీఐసి వాళ్ళు ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తూ ఉండే, కడప డిస్ట్రిక్ట్లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని చెప్పి. ఈ దేశంలో లభిస్తున్న బయోరైటీస్ దీంట్లో 92% మన రాయలసీమ ప్రాంతంలోనే, ఒక జిల్లా నుంచి 92% ఉత్పత్తి మన దగ్గర మాత్రమే. అంటే బయోరైటీస్ దేశంలో ఎక్కడ మొత్తం ఉన్న దేశం అంతా కలిపి 8% ఉంటే మన దగ్గర 92% ఉంది. అదేవిధంగా క్రిటికల్ కేర్ మినరల్స్ గురించి, రేర్ ఎర్త్ మినరల్స్ గురించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. 48 రకాల రేర్ ఎర్త్ మినరల్స్ కానీ క్రిటికల్ కేర్ మినరల్స్ కానీ మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ తీసుకొచ్చిన మిషన్లు, క్రిటికల్ కేర్ మినరల్ మిషన్ కానీ, లేదా మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన రేర్ హెల్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మిషన్లో భాగంగా ఒడిస్సాని, ఆంధ్రప్రదేశ్ని, తమిళనాడు, కేరళను కలుపుతూ ఒక కారిడార్ తీసుకొచ్చారు. ఈ దేశంలో లభిస్తున్న ఆ ప్రాంతానికి సంబంధించిన పర్యావరణం, ఏ పర్యావరణలో ఆ యొక్క ప్రాంతం ఉందో ఆ పర్యావరణ ప్రాంతాన్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన ఏ విధంగా చేయాలి. ఆ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ మధ్య మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. చివరికి మన యునైటెడ్ నేషన్స్ కూడా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి SDG గోల్స్ అన్ని రకాల ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, లోకల్ బాడీ అయినా కూడా దాని ఆధారంగా వాళ్ళ యొక్క లక్ష్యాలు నిర్ణయించుకొని ముందుకెళ్ళాలని చెప్పి ఆ విధంగా SDG గోల్స్ అన్నాం. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణలో అది అత్యంత